హలో బిజీ పీపుల్, బ్రేక్ఫాస్ట్ చేద్దామని పొద్దున్నే ఆఫీస్ క్యాంటీన్కి అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ వచ్చి చూస్తేనేమో క్యాంటీన్ మొత్తం ఖాళీగా ఉంది. నేను మంచిగా వేడివేడి ఇడ్లీ అండ్ చట్నీ అయితే తీసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత కారిడార్లో అలా 2 minutes వాక్ చేస్తూ సిటీ బ్యూటీని అయితే ఎంజాయ్ చేసేసుకుంటూ నా డెస్క్ అయితే వెళ్ళిపోయాను. సో ఈరోజు త్వరగా నా వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసుకొని నేనైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. స్టార్ట్ అవ్వగానే యాజ్ యూజువల్ తెలిసిందేగా మొత్తం ట్రాఫిక్లో స్టక్ అయ్యా. ఇలా అయితే సెట్ అవ్వదనేసి ఇంకా ఓఆర్ఆర్ రూట్ తీసేసుకున్నాను. ఈ రూట్ తీసుకుంటేనే నేను త్వరగా ఇంటికి రాగలను కాబట్టి ఓఆర్ఆర్ మీదుగా వచ్చేసినాను. సో ఇంకా ఎగ్జిట్ తీసేసుకొని ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. ఏం మోక్షం అక్కడెవరు డాడీనా? శశిపవన్ గారునా? అక్కడెవరు అక్కడ ఫోటోలో? టైం ఏమో ఆల్మోస్ట్ 1 అయిపోతుంది. మాకేమో ట్రైన్ 3 o'clockకి. సో టైంకి రీచ్ అవుతామో లేదో అనే టెన్షన్. లగేజ్ రెడీ అయిపోయింది. సో క్యాబ్ కూడా ఎక్కేసినాము. చూస్తేనేమో మొత్తం ట్రాఫిక్లో ఇరుక్కున్నాము. మౌనికి నాకు అదే టెన్షన్. మాకన్నా ఎక్కువ మోక్షలు టెన్షన్ పడిపోయి ఎక్కువ వాటర్ తాగేస్తున్నాడు. ఏది ఏమున్నా మేమైతే టైంకి కరెక్ట్గా రీచ్ అయిపోయినాం. ఇంకో 5 minutesలో ట్రైన్ అయితే కదులుతుంది. సో ఆ లోపల నేనైతే స్నాక్స్ ఏదైనా తీసుకుందాం అనేసి కిందకు వచ్చాను. తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళాను. వెళ్ళగానే ఇంకా మోక్షాలు తెలిసిందే కదా, మామూలుగా ఉండదు. మోక్షాలు వచ్చాడు. ఏం తింటున్నావు? బిస్కెట్. అది మనం జర్నీలో ఉన్నా కూడా మన ఆఫీస్ వర్క్ అయితే మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సో ఫైనల్లీ మేమైతే ముంబైకి రీచ్ అయిపోయాం. అలాగే ముంబైకి నేను వచ్చా, ఏదోటి చేస్తా. సో రైల్వే స్టేషన్కి మా బావ అయితే వచ్చేసారు పికప్ చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి ఒక 10-12 kilometers అయితే ఉంటుంది ఇంటికి. సో స్టార్ట్ అయిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ సిగ్నల్స్ లైట్స్ ఉన్నాయి కదా, బారుడుగా ఉన్నాయి చూడండి. ఫైనల్లీ మేమైతే ఆర్బీఐ క్వార్టర్స్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము ఏంటి అనేది మన టెక్కీతో సవారీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే చేసేసుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. బాయ్.